టీ20 వరల్డ్ కప్ 2024లో మన టీమిండియా తమ మొట్టమొదటి మ్యాచ్కి సిద్ధమైంది. ఈ రోజు మన వాళ్ళు న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఈ టోర్నమెంట్లో మన టీమిండియాకు మాత్రమే ఫస్ట్ మ్యాచ్ కాదు, ఐర్లాండ్ వాళ్ళకు కూడా ఇదే ఫస్ట్ మ్యాచ్. దీంతో రెండు జట్లు కూడా ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో గెలిచి ఈ టోర్నమెంట్ను ఒక విజయంతో స్టార్ట్ చేయాలని చూస్తారు. బట్ మనందరికీ బాగా తెలిసిందే, మన టీమిండియా ఒక స్ట్రాంగ్ టీం అయితే ఐర్లాండ్ అంత బలమైన జట్టు కాదు. అఫ్కోర్స్ వాళ్ళనైతే తక్కువ అంచనా వేయకూడదు, డెఫినెట్లీ అప్సెట్ చేయగలిగే సత్తా ఉంది. బట్ ఈ మ్యాచ్లోకి అయితే ఖచ్చితంగా మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలోకి తెగబోతుంది. ఈవెన్ ఈ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకున్నా సరే మన టీమిండియాకు వన్ సైడెడ్గా ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 7 టీ20 మ్యాచెస్లో తలపడితే మన వాళ్ళు 7 గెలిచేశారు, ఒక్కడు కూడా ఓడిపోలేదు. అలాగే ప్రీవియస్గా 2009 టీ20 వరల్డ్ కప్లో కూడా రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి అండ్ ఒక్క మ్యాచ్లో మన టీమిండియానే గెలిచారు. సో ఐర్లాండ్ మీద మన వాళ్ళకైతే క్లీన్ రికార్డు ఉంది. బట్ ఎనిమిది టీ20 వరల్డ్ కప్స్లో ఏ టీంను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇన్ఫాక్ట్ నిన్న చూసాం స్కాట్లాండ్ టీం ఇంగ్లాండ్ టీం మీద ఎలా బ్యాటింగ్ చేసింది అనేది. అలాగే లాస్ట్ టైం టీ20 వరల్డ్ కప్లో చూసుకున్న ఐర్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ లాంటి ఒక పెద్ద టీంని అప్సెట్ చేశారు అండ్ రీసెంట్గా 2 months బ్యాక్ పాకిస్తాన్ టీంను కూడా ఓడించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మన టీమిండియా ఐర్లాండ్ని సీరియస్గా తీసుకోవాలి. ఏమాత్రం అలసటగా ఉన్నా వాళ్ళు షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది. ఎస్పెషల్లీ ఐర్లాండ్ టీం చాలా డేంజరస్ టీం. మిగతా చిన్న టీమ్స్తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర ఎక్కువ క్వాలిటీ మరి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ టీంని అయితే జస్ట్ ఐర్లాండ్ టీమే కదా అని తీసి పాడేయకూడదు, ఖచ్చితంగా చాలా కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలి. మెయిన్లీ మన టీమిండియా వరల్డ్ కప్ని ఘనంగా స్టార్ట్ చేయాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. పైగా నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఉండబోతుంది. సో ఆ మ్యాచ్కి ముందు మన వాళ్ళు ఒక మంచి విక్టరీ కొడితే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. పైగా మన వాళ్ళు వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీంని ఆల్రెడీ ఓడించారు కాబట్టి ఆ మూమెంటం ఈ మ్యాచ్లో కూడా కొనసాగించాలి. సో డెఫినెట్లీ ఆన్ ది పేపర్ చూసుకుంటే ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియాకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ విక్టరీ అయితే అంత ఈజీగా వన్ సైడెడ్గా రాకపోవచ్చు. ఐర్లాండ్ టీం మేబీ మన వాళ్ళకి చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ని అయితే మన వాళ్ళు వార్మప్ మ్యాచ్ ఎక్కడ ఆడారు, సేమ్ అదే గ్రౌండ్లో ఆడబోతున్నారు. అంటే న్యూయార్క్లోని నాసా క్రికెట్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అంటే ఇటు పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ 2 మ్యాచెస్ జరిగాయి. ఒకటి వార్మప్ మ్యాచ్, రెండోది మెయిన్ మ్యాచ్. సో ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో మన టీమిండియా మరి బంగ్లాదేశ్ జట్లు వార్మప్ మ్యాచ్లో తలపడ్డాయి. వాటి తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక జట్ల మధ్య ఒక మెయిన్ మ్యాచ్ ఈ గ్రౌండ్లో జరిగింది. సో ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఈ 2 టీ20 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అండ్ ఈ 2 మ్యాచెస్లో చూసుకుంటే పిచ్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది. వార్మప్ మ్యాచ్లో మనం కాస్త మంచి స్కోర్స్ చూసాం. బట్ సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చూసుకుంటే పిచ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. అసలు బ్యాట్స్మెన్కి ఎక్కడ కూడా హెల్ప్ ఉన్నట్టు కనిపించలేదు. మ్యాచ్ మొత్తం బౌలర్సే డామినేట్ చేశారు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా టీం చిన్న టార్గెట్ని కూడా కొంతవరకు కష్టపడి చేశారు. సో 2 మ్యాచ్లకి అయితే 2 డిఫరెంట్ పిచ్చెస్ యూజ్ చేశారు. దీనివల్ల మనం డిఫరెంట్ రిజల్ట్స్ చూసాం. ఇన్ఫాక్ట్ అసలు ఈ గ్రౌండ్లో వాడే పిచ్చెస్ డ్రాప్ ఇన్ పిచ్చెస్, అంటే ఎక్కడ ఆస్ట్రేలియాలో తయారు చేసిన పిచ్చెస్ ఇక్కడ తీసుకొచ్చి గ్రౌండ్లో ఇన్స్టాల్ చేసి వాడుతున్నారు. సో జనరల్గా డ్రాప్ ఇన్ పిచ్చెస్ అయితే ఇనీషియల్గా బ్యాటింగ్ ఎక్కువగా అనుకూలిస్తాయి. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం కొంతవరకు ఆపోజిట్గా జరుగుతుంది. ఈ పిచ్చెస్ ఎక్కువగా బ్యాటింగ్ అంటే బౌలింగ్కి అనుకూలిస్తున్నాయి. మెయిన్లీ గత మ్యాచ్లో వికెట్ స్లోగా ఉండడంతో పాటు చాలా వరకు 2 పేస్డ్గా కనిపించింది. సో మళ్ళీ కనుక సేమ్ పిచ్ ఇస్తే ఒక లో స్కోరింగ్ ఏమీ వస్తుంది. అలా కాకుండా పిచ్ మారిస్తే మనమైతే కొంతవరకు డిఫరెంట్ కండిషన్స్ చూడవచ్చు. ఎస్పెషల్లీ నేనైతే మ్యాచ్ కోసం ఒక ఫ్రెష్ వికెట్ను వాడతారనుకుంటున్నా. ప్రీవియస్గా వార్మప్ మ్యాచ్ కోసం వాడిన వికెట్ని కానీ లేదా సౌత్ ఆఫ్రికా శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసం వాడిన వికెట్ని కానీ వాడకపోవచ్చు. కంప్లీట్లీ ఫ్రెష్గా ఉండి ఒక న్యూ వికెట్ని ఇస్తారనుకుంటున్నా. అలా కాకుండా ఒకసారి యూజ్ చేసిన వికెట్ని ఇస్తే మాత్రం బ్యాట్స్మెన్ రన్స్ కొట్టేందుకు చాలా కష్టపడాలి. సో డెఫినెట్లీ మనమైతే ఒక హై స్కోరింగ్ గేమ్ను చూడకపోవచ్చు. ఈ గ్రౌండ్లో 160 లేదా 170 స్కోర్ కూడా ఒక మంచి విన్నింగ్ టోటల్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు చూసుకుంటే ఒక్కటి మాత్రం అఫీషియల్ మ్యాచ్ జరిగింది, అది కూడా సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక జట్ల మధ్య. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే చాలా లో స్కోర్స్ వచ్చాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కేవలం 77 రన్స్గా మాత్రమే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ఆబ్వియస్లీ సౌత్ ఆఫ్రికా టీం చేస్తున్నప్పుడు గెలిచారు. బట్ నేను అడిగితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మ్యాచ్ కంప్లీట్లీ డే టైంలో జరగబోతుంది. అంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ పిచ్ ఇంకా స్లోగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే రిజల్ట్ల క్యాప్టెన్స్ కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అసలు మాకు పిచ్ మీద ఎలాంటి ఐడియా లేదు, ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ మన టీమిండియాకి పాజిటివ్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వార్మప్ మ్యాచ్ ఆడారు కాబట్టి కండిషన్స్కి అలవాటు పడి ఉంటారు. కానీ ఐర్లాండ్ టీం మాత్రం ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే పెద్దగా వర్షం పడడానికి ఏమీ లేదు. అఫ్కోర్స్ వెదర్ ఫోర్కాస్ట్లో అయితే కొంతవరకు రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నారు. బట్ ఈ మ్యాచ్ అక్కడ టైమింగ్స్ ప్రకారం డే టైంలో మార్నింగ్ జరుగుతుంది. అండ్ ఆ టైంలో చూసుకుంటే రెయిన్ ప్రిడిక్షన్ బిలో 15% ఉంది. సో మనమైతే మోస్ట్ లైక్లీ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ని అయితే మీరు టీవీలో స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్లో లైవ్ చూడొచ్చు. అలా కాకుండా మొబైల్లో చూడాలనుకుంటే హాట్స్టార్ యాప్లో ఫ్రీగా లైవ్ వస్తుంది. బట్ ఈ ఫ్రీ లైవ్ అనేది ఓన్లీ మొబైల్ ఫోన్స్లోనేనంట.
మీరు ల్యాప్టాప్, పీసీ లేదా స్మార్ట్ టీవీ వీటిలో చూడాలనుకుంటే ఖచ్చితంగా హాట్స్టార్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో నార్మల్గా టీవీలో లైవ్ చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్, మొబైల్లో లైవ్ చూడాలనుకుంటే హాట్స్టార్ యాప్. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే ఐర్లాండ్ టీం ఒక డేంజరస్ టీం. వాళ్ళని అసలు ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయకూడదు. మిగిలిన ఐర్లాండ్ టీం యొక్క బలం వాళ్ళ టాప్ ఆర్డర్లో ఉంది. సో వాళ్ళ ఓపెనర్స్ అయిన పాల్ స్టిర్లింగ్ మరియు బల్బెర్నీ వీళ్ళిద్దరికి కూడా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే నెంబర్ 3 ఆడే లార్కన్ టక్కర్, ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఒక డేంజరస్ బ్యాట్స్మెన్. సో ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ కనుక ఎక్కువ సేపు క్రీజ్లో ఉంటే డెఫినెట్లీ అది మన టీమిండియాకి చాలా నెగిటివ్గా మారుతుంది. మెయిన్లీ బల్బెర్నీ లాంటి ప్లేయర్ చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ అతనికి T20 వరల్డ్ కప్తో పాటు మన టీమిండియా మీద కూడా కాస్త మెరుగైన రికార్డే ఉంది. ఇక స్టిర్లింగ్ చూసుకున్న, టక్కర్ చూసుకున్న ఇద్దరు కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే ప్లేయర్స్. సో ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కనుక ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళకైతే ఖచ్చితంగా హోప్స్ పెరుగుతాయి. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న టీం దగ్గర చాలా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ కర్టిస్ క్యాంపర్ లాంటి ప్లేయర్ ఒక గేమ్ చేంజర్ కాగలడు. అలాగే డెన్లీ చూసుకున్న, డాక్టరల్ చూసుకున్న, టెక్టర్ చూసుకున్న అందరూ కూడా ప్రీవియస్ ఐర్లాండ్ టీం తరపున చాలా మ్యాచెస్ ఆడున్నారు. ఇక డౌన్ ద ఆర్డర్ మార్కెటర్ చూసుకున్న చాలా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. సో ఐర్లాండ్ టీంలో అయితే మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఉంది. మెయిన్లీ బౌలర్స్లో జాస్ లిటిల్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ సేమర్ మన టీమిండియా ఓపెనర్స్కి డేంజరస్గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే మెక్కార్తీ మరియు క్రైగ్ యంగ్ కూడా చాలా మంచి క్వాలిటీ బౌలింగ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఐర్లాండ్ టీం దగ్గర ఒక మంచి సెటిల్డ్ కాంబినేషన్ కనిపిస్తుంది. వాళ్ళు చేయవలసిందల్లా సమిష్టిగా రాణించడమే. ఎనివే మ్యాచ్ కోసం ఐర్లాండ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ క్యాండీ బల్బెర్నీ మరియు పాల్ స్టిర్లింగ్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో లార్కన్ టక్కర్, నెంబర్ 4లో హ్యారీ టెక్టర్, నెంబర్ 5లో కర్టిస్ క్యాంపర్, నెంబర్ 6లో జార్జ్ డాక్రెల్, నెంబర్ 7లో గారెత్ డెల్నీ, నెంబర్ 8లో మార్క్ ఎడర్, నెంబర్ 9లో బ్యారీ మెక్కార్తీ, నెంబర్ 10లో క్రైగ్ యంగ్ మరియు నెంబర్ 11లో జాస్ లిటిల్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళ కాంబినేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఈసారి అయితే మన టీమిండియా రోహిత్ మరియు విరాట్ యొక్క ఓపెనింగ్ కాంబినేషన్ ట్రై చేయవచ్చు. సో వీళ్ళిద్దరు కనుక కలిసి ఓపెనింగ్ చేస్తే అది మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అలాగే వీళ్ళ గేమ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే రోహిత్ ఒకలా ఆడితే విరాట్ కోహ్లీ ఒకలా ఆడతాడు. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, విరాట్ కోహ్లీకి మిడిల్ ఓవర్స్లో కంటే పవర్ ప్లేలోనే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. మెయిన్లీ విరాట్ కోహ్లీకి T20 వరల్డ్ కప్స్లో యావరేజ్ 81.5 ఉంది. అదే చేసింగ్ విషయానికి వస్తే అతను యావరేజ్ 270 వరకు వెళ్ళిపోయింది. సో కోహ్లీ లాంటి ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి. ఓవర్ నెంబర్ 1 నుండి ఓవర్ నెంబర్ 20 వరకు అతను యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలిగితే మిగతా వాళ్ళంతా అతని చుట్టూ ఒక ఫైర్ బ్రాండ్ క్రికెట్ ఆడతారు. మెయిన్లీ వార్మప్ మ్యాచ్లో చూసాం, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ నెంబర్ 3లో అద్భుతంగా క్లిక్ అయ్యాడు. అలాగే స్కై చూసుకున్న, హార్దిక్ పాండ్యా చూసుకున్న మంచి టచ్లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో వీళ్ళతో పాటు దూబే మరియు జడేజా లాంటి ప్లేయర్స్ కూడా ఫామ్లోకి వస్తే మన టీమిండియా బ్యాటింగ్ అసలు ఎక్కడ కూడా తిరిగి ఉండదు. మెయిన్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మన వాళ్ళకి అడుగడుగున లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎదురవుతుంది. ఓపెనర్స్ తర్వాత ప్రతి బ్యాటింగ్ పొజిషన్కి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది వస్తుంది కంటిన్యూస్గా. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ అంతా కలిసి కట్టుగా ఆడగలిగితే మన వాళ్ళు ఎలాంటి పిచ్ మీద అయినా సరే ఒక భారీ స్కోర్ పెట్టగలుగుతారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఇద్దరు సేమర్స్ మరియు ముగ్గురు స్పిన్నర్స్ కాంబినేషన్తోనే వెళ్ళొచ్చు. ఎందుకంటే కాంబినేషన్ వల్ల మన టీమిండియా బ్యాటింగ్ డెప్త్తో పాటు బౌలింగ్ డెప్త్ కూడా బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ నెంబర్ 8 అక్షర్ పటేల్ లాంటి ఒక ప్లేయర్ మనకి గేమ్ చేంజర్గా మారగలడు. అయితే మ్యాచ్ కోసం మన వాళ్ళు ఒక ఎక్స్ట్రాస్ ఏమైనా తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే శ్రీలంక మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పేసర్స్ ఎక్కువ వికెట్లు తీసుకున్నారు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా పేసర్స్ అయితే పిచ్ మీద ఫైరీ స్పెల్స్ వేశారు. సో సిరాజ్ లాంటి పేస్ బౌలర్కి అయితే పిచ్ నుంచి మంచి హెల్ప్ దొరకవచ్చు. దీంతో మన వాళ్ళు అక్షర్ పటేల్ ప్లేస్లో 3వ పేసర్గా సిరాజ్ని తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ నేనైతే 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్తారనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళకి పాండ్యా మరియు దూబే రూపంలో మరో 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్లెస్ కంప్లీట్లో ఒక పేస్ ఫ్రెండ్లీ వికెట్ వస్తే తప్ప మన వాళ్ళు 3వ పేసర్ని తీసుకోకపోవచ్చు. ఎనివే మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కూడా చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివం దుబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మ్యాచ్లో అయితే మన టీమిండియాకి విజయం ఫాస్ట్గా రావాలంటే ఐర్లాండ్ టాప్ ఆర్డర్ను త్వరగా అవుట్ చేయాలి. ఎందుకంటే ముందు చెప్పినట్టు వాళ్ళ బ్యాటింగ్లో ఎక్కువ బలం టాప్ ఆర్డర్లోనే ఉంది. హర్షదీప్ సింగ్ కనుక పవర్ ప్లేలో మరోసారి వికెట్లు తీయగలిగితే ఖచ్చితంగా మన టీమిండియాకి చాలా మంచి స్టార్ట్ వస్తుంది. అలాగే మ్యాచ్ మీద పట్టు కూడా దొరుకుతుంది. అండ్ దెన్ మిడిల్ ఓవర్స్లో తిరిగి మన స్పిన్నర్స్ మంచి ఫామ్లోనే ఉన్నారు. సో ఈ మ్యాచ్లో క్రూషియల్ థింగ్ ఏంటంటే మన బౌలర్స్ పవర్ ప్లేలో వికెట్స్ తీయడం. అండ్ ఆల్సో బ్యాటింగ్లో మన వాళ్ళు పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఆడగలిగితే ఈజీగా భారీ స్కోర్ వస్తుంది. సో నేనైతే ఖచ్చితంగా మన టీమిండియా మ్యాచ్లో గెలిచి బోని కొడుతుంది అనుకుంటున్నా. సో చూడాలి మరి ఇది సాఫీగా జరుగుతుందా లేకపోతే ఐర్లాండ్ టీం ఏదైనా షాక్ ఇస్తుందా అనేది.